ఆత్మశక్తి సమం కోపం యోజానాతి సపండిత. ఎవరైతే తన యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకొని, ఆత్మశక్తి సమం కోపం అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరి మీద కోపపడాలి, ఎవరి మీద కోపపడకూడదు అని బేరేజ్ వేసుకోవాలి. మనకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులు ఉన్నారనుకోండి, వారి మీద కోపపడితే మీకేం రాదు, మనమే నష్టపోతాం. అలాగని నీకు అధికారం ఉంది కదా అని చెప్పి అందరి మీద కోపపడడం కూడా తప్పు. అది ప్రపోర్షనేట్ గా ఉండాలి. ఎప్పుడు రావాలో అప్పుడు చూపించాలి. అప్పుడు నీ కోపానికి ఒక గౌరవం ఉంటుంది. అంతే తప్పితే ఎప్పుడు పడితే అప్పుడు కోపం పెరిగిపోయి నాకు కోపం ఉంది. కోపం ఎవరికి ఉండదు? పుట్టిన పిల్లడి దగ్గర నుంచి కోపం వస్తూనే ఉంటుంది. అది అరిషడ్ వర్గాల్లో ఒకటి మనిషిలో. కాబట్టి దాన్ని ప్రపోర్షనేట్ గా పెట్టుకోవడం, వాడు పండితుడు. ఆత్మశక్తి సమం కోపం యో జానాతి సపండిత. ఆ కోపం కూడా కొంతమంది చూస్తూ ఉంటాం, కోపం ఉంటే ఇంక ఏకంగా వాడి మీద మనసులోని విపరీతమైనటువంటి ద్వేషం పెంచేసుకుంటూ ఉంటారు. అది తగదు. అక్కడే శాస్త్రం కూడా చక్కగా ఒక విషయాన్ని కోట్ చేస్తుంది. కోపం యొక్క పరిమాణం ఏమిటి? పరిమాణం అంటే ఎంత ప్రమాణంగా ఉండాలి, వాడిని ఏమంటారు? ప్రతిదానికి శాస్త్రం ఉత్తమ, మధ్యమ, అధమ అని చెప్తుంది అన్నమాట. అలా కాకుండా ఇంకొక అధమ అని కూడా ఉంది. ఇప్పుడు శాస్త్రం చెప్తుంది చూడండి, కోపం ఏ మనిషికి ఎలా ఉండాలి, ఎంత ప్రమాణంలో ఉండాలంటే ఉత్తమ క్షణ కోపస్యాత్. ఉత్తముడికి క్షణ మాత్రమే కోపం ఉండాలి. అర్థమైందా? ఉత్తమమైనటువంటి పర్సన్ కి ఒక క్షణం కోపం వస్తుంది, వెంటనే వాడు మళ్ళీ ప్రియం అయిపోవాలి, ఆ కోపం తగ్గిపోవాలి. అదే అనుగ్రహం. అది పూజ్యులకు ఉంటుంది, ఉత్తములకు ఉంటుంది. మధ్యముడికి ఘటికా ద్వయం. అంటే ఇప్పుడు కోపడి అటు ఇటు తిరిగేసి 4 నరకలేసి బయటకు వెళ్ళి వచ్చేసి కొంచెం మనసు కుదుటి పరుచుకుంటూ ఉంటారు. లేదా 2 గడియల సేపు అంటే, గడియ అంటే 24 నిమిషాలు, 2 గడియలు అంటే 48 నిమిషాలు. ఓకే, ఒక గంట సేపు కోపం ఉంటారు. ఆ కోపం ఉన్నంతసేపు వాడు మాట్లాడుతూ, వాడు అలుగుతూ ఉంటాడు, ఏం పెట్టా తిండు, చాలా చిరాగ్గా ఉంటాడు. అలాంటి వాడికి కొంచెం దూరంగా వెళ్ళిపోతే ఆడు కోపం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. వాడిని ఇంకా మనం కొన్ని రకాలైనటువంటి మాటలు అంటూ రెచ్చగొట్టకూడదు అనమాట. అది తగదు. ఇది గమనించాలి. అధమస్యాద్ అహోరాత్రం. అధముడికి ఒక రాత్రి ఒక పగలు, అహోరాత్రం. అహ అంటే పగలు, రాత్రి అంటే రాత్రి. ఒక పగలు ఒక రాత్రి, ఒక రోజు, మొత్తానికి ఒక రోజు అనుకోండి. ఒక రోజంతా తనకి అహోరాత్రం అంతా కోపం ఉంటుందట. అధముడైతే మాత్రం అంతసేపు కోపం పెట్టుకోకూడదని అర్థం. పాపిష్ఠో మరణాంతక అని ఊరికే అనలేదు.